ఎవర్రా అన్నది అలా అనడానికి ఎన్ని గుండెలు? ఇది మన రాజ్యం, ప్రజారాజ్యం. వాళ్ళు బిచ్చమెత్తుకునేటట్టు బ్రతకడానికి మనం ఏం చేయడానికైనా సిద్ధమే. వాళ్ళు ముష్టెత్తుకునేటట్టు చేయడమే మన లక్ష్యం. వాళ్ళ కనీస హక్కుల రక్షణకు అంటే నిరాఘాటంగా వాళ్ళు ముష్టెత్తుకునేటట్టు చేయడానికి అవసరమైతే మనుషుల్ని పెట్టి నిరాహార దీక్షలు చేద్దాం, హర్తాలు చేద్దాం, బందులు చేద్దాం, బస్సులు పడగొడదాం, రైళ్లను పడగొడదాం, డబ్బుకి గడ్డి కరిచే డబ్బా రాయిళ్లతో సమ్మెలు జరిపిద్దాం, మహాద్భుతంగా ఉద్యమాలు జరిపిద్దాం. ఆ ఉద్యమాల్లో అమాయకులు చచ్చిపోయిన, తోబుట్టువులకు మానభంగాలు జరిగిన మన లక్ష్యానికి ఏ తిరుగు ఉండకూడదు, ఉండదు. అవసరమైతే అఖిల భారత ముష్టివాళ్ళ సంఘం పెడదాం, రాజధానికి రాయబారం వెళదాం, ముష్టి వాళ్ళకు పార్లమెంటులో ఒక రిజర్వ్ సీటు కావాలన్నాం. అనాదిగా మన ముష్టి వాళ్ళ గుడ్డి వాళ్ళ హక్కులను పరిరక్షించుకుందాం. అలా కూడా కుదరకపోతే ముష్టి వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు. నీతికి వెన్నుముక లేని ఈ దేశానికి నీచానికి పాల్పడే దరిద్ర ఒట్టు రచయితలతో వాళ్ళకి డబ్బుతో దశ పట్టించి ముష్టి వాళ్ళ రాష్ట్రానికి వేల మూగ చరిత్ర ఉందని శతకాలు రాయిద్దాం, కవిగోష్ఠులు పెట్టిద్దాం, గొర్రెల్లా అరిపిద్దాం.